బేసిక్గా ఆర్బిట్రేషన్ అని మనం ఒక వర్డ్ వింటూ ఉంటాం. అసలు ఆర్బిట్రేషన్ అంటే ఏంటి మేడం? ఆర్బిట్రేషన్ అంటే ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు ఏదన్నా గొడవ అయిందనుకోండి, ఇప్పుడు మామూలుగా గొడవ అయితే ఏం చేస్తాం, ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఒక మిడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, మాకు ఈ పంచాయతీ ఉన్నది, మీరు సాల్వ్ చేయండి అని అడుగుతాం. ఇది కూడా అంతే, అట్లాంటిది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఆర్బిట్రేటర్ అంటే ఎవరంటే, ఇప్పుడు యూజువల్గా ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకున్నారనుకోండి, అది ఇండివిజువల్స్ అయినా సరే, కంపెనీస్ అయినా సరే, ఎవరైనా సరే ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ముందు ఏమవుతుండే అంటే, అగ్రిమెంట్ ఒకవేళ ఎవరైనా సరే వైలేట్ చేస్తే, అంటే ఎవరైతే పార్టీస్ అగ్రిమెంట్ చేసుకున్నారో, అగ్రిమెంట్ చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరిట్లో ఎవరికి ప్రాబ్లం అయినా కోర్టుకు పోవాల్సి ఉండే. కోర్టుకు పోతే ఏమవుతుంది, నెలలు సంవత్సరాల తరబడి అది తేల్చుకోవడానికి సరిపోయేది. సో టైం సేవ్ చేయడానికి ఒక కన్సిలియేషన్ లాగా, అంటే ఇది ఒక ఏంటంటే ఏడిఆర్ మెథడ్ అనమాట. ఏడిఆర్ మెథడ్ ఏంటంటే ఇట్లాంటివి ఇంతకుముందు చెప్పినా అట్లా కొంచెం ఎవరో ఒక పర్సన్ ఉండి కోర్ట్ టైం వేస్ట్ చేయకుండా మధ్యలో ఉండి ఇద్దరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు. సో ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే అందులో ఆర్బిట్రేషన్ క్లాస్ పెడుతున్నారు. మామూలుగా మీరు చూస్తుంటారు కదా, అగ్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని క్లాజెస్ రాసుకుంటారు. అందులో ఒక క్లాజ్ ఏం రాసుకుంటారంటే, ఈ అగ్రిమెంట్ సబ్జెక్ట్ టు ఆర్బిట్రేషన్ అని రాస్తారు. అంటే ఆర్బిట్రేషన్ ఉంది క్లాజ్లో కాబట్టి ఈవెన్ ఆర్బిట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని రాస్తారంటే, ఏ ప్లేస్లో చేసుకోవాలి, హైదరాబాదా, వైజాగ్, అట్లా అక్కడ ప్లేస్ ఆఫ్ ఆర్బిట్రేషన్ రాసుకోవచ్చు. ఈవెన్ ఏ ఆర్బిట్రేటర్తో చేయించుకోవాలో రాసుకోవచ్చు, అది మా చాయిస్. బట్ ప్లేస్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అయితే రాసుకోవాలి. సో తర్వాత ఏమవుతుంది అంటే, ఒకవేళ అగ్రిమెంట్లో ఇద్దరు ఇట్లా ఎవరైనా వైలేట్ కనుక చేస్తే ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది కదా, సో దానికి ఆర్బిట్రేషన్ వెళ్ళొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే సెక్షన్ 7 ప్రకారం వెళ్ళి ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేస్తారు. సో ఈ అగ్రిమెంట్ అంటే ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పిలుచుకుంటారు. అంటే వీళ్ళ వాళ్ళు వచ్చి అందరూ ఆర్బిట్రేటర్ కూర్చొని వీళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా కోర్ట్ ప్రొసీడింగ్స్ లా జరిగి లాస్ట్గా ఆర్బిట్రేటర్ ఒక జడ్జ్మెంట్ లా ఇస్తారు. దాన్ని ఆర్బిట్రేషన్ అవార్డ్ అంటారు అనమాట. సో అవార్డ్ ఏంటంటే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అండ్ అంటే ఒక కోర్ట్ నుంచి ఎట్లా వస్తుందో అట్లా దానికి జడ్జ్మెంట్కి అదే వాల్యూ ఉంటుంది. ఏం చేస్తారంటే అది మొత్తం కేసు చూసిన తర్వాత ఫైన్ వేయాలా, లేకపోతే కంపెన్సేషన్ ఇవ్వాలా, లేకపోతే ఇది చేయాలా అది చేయాలా, కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అగ్రిమెంట్ బట్టి దాని ఫైన్ అదంతా ఎవరికి డబ్బులు వెనక్కి ఇవ్వాలి అదంతా కూడా ఆర్బిట్రేటర్ ఫిక్స్ చేస్తారు. జనరల్లీ ఆర్బిట్రేటర్స్ ఎవరు ఉంటారంటే జడ్జెస్ ఉంటారు అనమాట, రిటైర్డ్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్ళి అదంతా టైం వేస్ట్ కంటే ఒక ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకోండి. అగ్రిమెంట్లో పెట్టుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా గొడవలు అట్లా ఏమైనా తేడాలు వచ్చినా కూడా ఈ ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకుంటే మీకు తొందర ఈజీ అవుతుంది కదా, కోర్టు వెళ్ళకుండా ఇది ఈజీగా అవుతుంది కదా, ఆర్బిట్రేటర్కి పే చేసుకుంటే ఫీజు సరిపోతుంది అనమాట. సో ఆర్బిట్రేషన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఈ కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఆర్బిట్రేషనే. సో చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకోండి అని చెప్తున్నాను. సో ఆర్బిట్రేటర్, ఇప్పుడు ఆర్బిట్రేషన్ చేసే వాళ్ళని ఆర్బిట్రేటర్ అంటారు. ఇప్పుడు మీరు ఒక ఆర్బిట్రేటర్ని ముందే అందులో పెట్టుకోవాలి అగ్రిమెంట్లో అని చెప్పారు. ఒకవేళ ఒక పర్సన్ని పెట్టుకున్నాము, ఆయన జడ్జి లాగే అంటే ఇరువైపులా చూసి చెప్తారా, లేకపోతే ఒక సైడే ఏమైనా అట్లా అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే లేదండి, ఇద్దరు కలిసి చూస్ చేసుకుంటారు ఆర్బిట్రేటర్ని. సో సేమ్ ఇప్పుడు ఆయన ఏమి పెట్టేవాళ్ళు నార్మల్ మనుషులు కాదు, వాళ్ళంతా కూడా జడ్జెసే. అందులో కూర్చున్న వాళ్ళు జడ్జిలు ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు. అంటే ఇద్దరు కలిసి చూస్ చేసుకుంటారు కాబట్టి అక్కడ బయాస్ జరిగి అలాంటి ఛాన్సెస్ లేవు. ఎవరికో ఒక్కరికి మొగ్గు చూపే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉండొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చాలా సిన్సియర్గా పనిచేస్తారు. అండ్ ఆల్రెడీ వాళ్ళకి లా గురించి మంచి అవగాహన ఉంటుంది. దెనో అంటే అన్ని సెక్షన్స్, అన్ని యాక్ట్స్ అన్నీ తెలుస్తాయి. సో దాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తారనమాట. అండ్ ఒకవేళ సపోజ్ ఏదైనా ఇంటరిమ్ రిలీఫ్ కావాలి అనుకుంటే, ఈవెన్ ఇప్పుడు సెక్షన్ 9 ప్రకారం ఆఫ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ ప్రకారం వెళ్ళి కోర్టులో కూడా మీరు స్టే అంటే ఏమైనా ఇంటరిమ్ రిలీఫ్ కావాలి, స్టే అలాంటి ఏమైనా కావాలనుకుంటే సెక్షన్ 9 ప్రకారం వెళ్ళి స్టే కూడా తీసుకోవచ్చు నార్మల్గా కోర్ట్స్కి వెళ్ళి, ఒకవేళ ఆర్బిట్రేషన్ జరుగుతున్న టైంలో కూడా అట్లా ఉంటుంది. సో ఈ ఆర్బిట్రేటర్ డ్యూటీ ఎట్లుందంటే, జడ్జి డ్యూటీ ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. దెల్ స్టిక్ ఆన్ టు లీగాలిటీ, అంటే యాక్ట్కి స్టిక్ అయి ఉంటారు, సెక్షన్స్కి అన్నిటికీ స్టిక్ అయి ఉంటారు, అని ఇద్దరికి సమానంగా న్యాయం చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా సరిగ్గా లేదు అంటే, ఏదైతే ఆ జడ్జిమెంట్ ఆర్బిట్రల్ అవార్డు అన్నాను కదా, ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చిన తర్వాత అవార్డులో మీకు ఏమన్నా తేడా జరిగింది, అందులో ఎర్రర్స్ అనిపిస్తే మళ్ళీ దాన్ని మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు.
సో దాన్ని మళ్ళీ ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు ఉందో దాన్ని వెళ్ళి మీరు మళ్ళీ ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు అందులో ఏమన్నా డిఫెక్ట్స్ అనిపించినాయి, ఏదైనా లీగాలిటీ పార్ట్లు ఏమన్నా, లేకపోతే ఏదన్నా సరే ఎర్రర్స్ అనిపించినాయి, ఏదైనా గ్రౌండ్స్ మీకు అనిపించినట్టు దాన్ని మళ్ళీ మీరు ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే అగ్రిమెంట్స్ చేసుకుంటే డెఫినెట్గా ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకోండి. సపరేట్గా అగ్రిమెంట్ కూడా డైరెక్ట్ ఆర్బిట్రేషన్ది ఒక అగ్రిమెంట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు చేసుకున్న అగ్రిమెంట్లో ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అయినా ఒక లైన్ లాగైనా ఆర్బిట్రేషన్ ఉంది, ఈ అగ్రిమెంట్కి ఆర్బిట్రేషన్ అప్లై అవుతుంది అని కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, మన చాయిస్ అది. ఓకే, థ్యాంక్ యూ మేడం.